దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు ప్రియులారా. ముఖ్య గమనిక, మంగళవారం సాయంత్రం ఐఎంసీ బిల్డింగ్ లో జరగవలసిన ఆరాధన జరగట్లేదు. ఎందుకంటే ఆ హాలు అద్దెకి క్యాన్సిల్ చేశారు. మనం బుక్ చేసుకున్న హాల్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే కొన్ని లాస్ట్ టైం ఫస్ట్ ప్రేయర్ మీటింగ్ జరిగినప్పుడు కొన్ని గొడవలు అయినాయి. కొంతమంది పిల్లలు ప్రేయర్ మీటింగ్ వచ్చిన వాళ్ళు వేరే ఆఫీసులకి వెళ్ళి కొంచెం గొడవ చేశారు. సో వాళ్ళు బిల్డింగ్ ఓనర్ కంప్లైంట్ చేశారని చెప్పి, సో బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు హాల్ ఇవ్వద్దని చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ కారణంగా వాళ్ళు హాల్ ఇవ్వని కారణంగా సో రేపు జరగాల్సిన ఐఎంసీ బిల్డింగ్ లో జరగాల్సిన ప్రేయర్ మీటింగ్ రద్దు చేయబడింది, క్యాన్సిల్ చేయబడింది. సో మళ్ళీ అక్కడ జరగవచ్చు జరగకపోవచ్చు, అది దేవుడికి తెలుసు. సో దాని గురించి ప్రేయర్ చేస్తున్నాము. సో హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా వేరే ప్రాంతాల్లో లేదా ప్రదేశాల్లో వేరే ప్లేసెస్ చూస్తున్నాము, మాట్లాడుతున్నాం ఆల్రెడీ. అవి ఫైనలైజ్ అవ్వగానే మీకు తొందరలోనే ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాము. సో దయచేసి గమనించగలరు, మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఐఎంసీ బిల్డింగ్ లో జరగవలసిన, సికింద్రాబాద్ లో జరగవలసిన ప్రేయర్ మీటింగ్ క్యాన్సిల్ చేయబడింది. సో ఇప్పట్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా, మళ్ళీ తెలియపరిచేంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళొద్దు. సో ఇంకొకటి, అపవాది ఎప్పుడైతే ఒక దారి మూసేశాను అనుకుంటాడో దేవుడు 100 మార్గాలు తెరుస్తాడు మీకోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదానికి ఉంటే నేను ఒక మార్గం మూసేశాను, సో నేను వెళ్ళకుండా ఆఫ్ చేసేసాను అనుకుంటాడు. కానీ దేవుడు నువ్వు విశ్వాసంగా ఉంటే కనుక 100 దారులు తెరుస్తాడు, 100 మార్గాలు సృష్టిస్తాడు. మార్గం లేని చోట మార్గాలు సృష్టిస్తాడు. అసలు ఆలోచన లేని చోట అవకాశాన్ని ఆయన కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించండి, అందరూ విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ సమస్యల నుంచి తీరుస్తాడు, మీ ఇబ్బంది నుంచి విడిపిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. మరి ముఖ్యంగా గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.